హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన శివాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, మరియు ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇందులో శిల్పకళ, చారిత్రక నేపథ్యం మరియు శివుడి మహిమ మన హృదయాలను తాకుతాయి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు అనుభూతి పొందండి. ఈ దేవాలయ చరిత్ర చూసినట్లయితే ఈ శివాలయం ప్రాచీన కాలంలో నిర్మించబడింది. అలాగే ఇక్కడ ఉన్న లింగం స్వయంభులింగంగా పరిగణించబడుతుంది, అంటే స్వయంగా ఉద్భవించిందన్నమాట. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు పరమేశ్వరుడు. ఇక్కడ ఆయన పార్వతీమాతతో కలిసి ఉంటారు. ప్రతి సోమవారం మరియు శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం, గోపురం మరియు విగ్రహాలు మీరు చూసినట్లయితే మనకు వీడియోలో కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రతిరోజు గో పూజలు మరియు సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి, అలాగే అన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయాన్ని విచ్చేసిన సందర్శకులు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రతిసారి మనకు ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది అంటున్నారు. ఈ స్థలం ధ్యాన ప్రార్థనలకు అనువుగా ఉంటుందని చెప్తుంటారు. మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ గుడిని నైట్ పూట తీసినందువల్ల కొంచెం లైటింగ్ తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఈ గుడి మైపాడు బీచ్కి సమీపంలోనే ఉంది. మైపాడు బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించుకొని వెళ్ళొచ్చు. గర్భగుడిలో విగ్రహం కనిపించకుండా కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అది ఇబ్బంది అవుతుందని. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన దేశంలో ఉన్న మొత్తం 12 లింగాలు, జ్యోతిర్లింగాల గురించి కూడా ఇక్కడ మ్యాటర్ ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు విఘ్నేశ్వరుడి విగ్రహాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.